వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ అమల్లోకి వస్తే రాష్ట్రాలకు పన్ను విధించుకునే అవకాశం ఉండదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు జీఎస్టీతో లాభం ఎంత, నష్టం ఎంత? దీంతో రాష్ట్రాలు పన్ను విధించుకునే స్వేచ్ఛను కోల్పోతాయా? జీఎస్టీ బిల్లుతో ఏ రాష్ట్రాలకు నష్టం? తమిళనాడు గురించి మీరు చెప్పారు. మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? జీఎస్టీ వల్ల లాభ నష్టాలు ఏంటి రాష్ట్రాలకి? అంటే ఇది ఇప్పుడు ఉదాహరణకు మేజర్ ఛాలెంజ్ జీఎస్టీలో ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ను పెంచుతుంది, కాంపిటేటివ్నెస్ని పెంచుతుంది, వ్యాపారాలు వాణిజ్యాలు సరళతరం అవుతాయి. ఇదంతా ఒక పార్ట్. ఈ పార్ట్ ఆహ్వానించాల్సిందే. కానీ ఇందులో అనుమానించాల్సిన పార్ట్ ఏంటంటే అసలు పన్నులు అనేది, ట్యాక్సేషన్ అనేది ఏంటి? ట్యాక్సేషన్ అనేది ఆదాయాన్ని సంపాదించుకునేదేనా, లేదా దీన్ని మనము సమాజంలో కొన్ని మార్పులు తేవటానికి ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రాధాన్యతలను బట్టి, ఆయా ప్రభుత్వాలకు ఉండే సామాజిక రాజకీయ దృక్పథాలను బట్టి పన్నులు వేయవచ్చా? ఇప్పుడు ఉదాహరణకు ఒక రాష్ట్రానికి మద్యాన్ని నియంత్రించాలి అనే అభిప్రాయం ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పైన ఎక్కువ పన్ను వేయచ్చు. మీరు ఇటీవల కేరళలో ఫ్యాట్ ట్యాక్స్ వేశారు, అంటే జంక్ ఫుడ్ను నియంత్రించాలి అని. వేరే రాష్ట్రాల్లో లేదు, కానీ అక్కడ వేశారు. సో ఆ రకమైనటువంటి పన్నులు వేసే స్వేచ్ఛను రాష్ట్రాలు కోల్పోతాయి. ఆ రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా, తమ ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా, తమ సమాజంలో ఏ రకమైనటువంటి వినిమయాన్ని ప్రోత్సహించాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పన్నులు వేయరాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు 1972లో మహారాష్ట్రలో కరువు వచ్చినప్పుడు కరువు నివారణకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం అవసరం వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే సిటీలో ఉండేటువంటి నగరంలో ఉండే ప్రజలపైన పన్నేశారు. అంటే కరువు గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పెడుతోంది ప్రజలకు కనుక నగరాలపైన పన్నులేసి గ్రామీణ ప్రజల కష్టాలు తీర్చడానికి వాడారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ జీఎస్టీలో ఉండదు. ఉదాహరణకు 1982లో తమిళనాడు ప్రభుత్వం ఆనాడు మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపరిచి ఒక సుస్థిరపరిచే కార్యక్రమం చేపట్టింది. ఆ రోజుల్లో చాలామంది అన్నారు ప్రభుత్వానికి ఇది తీరని భారము, ఎక్కడికి వెళ్ళి డబ్బులు తెస్తారు, అంత అయ్యేదా పోయేదా. కానీ ఇవాళ 24 ఏళ్ల తర్వాత అన్ని రాష్ట్రాలు దాన్ని ఒక మోడల్గా తీసుకుంటున్నాయి, అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే అదనంగా కొన్ని పన్నులేసి ఆ వచ్చిన డబ్బులతో మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపారు. అంటే ఒక రాష్ట్రానికి అది ప్రియారిటీ అనుకుంటే నేను ఎక్కువ పన్నేస్తాను. ఇప్పుడు ఆ రాష్ట్రానికి ప్రియారిటీ నాకు ఇది అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాష్ట్రం అందమైన వేగంగా కార్లు దూసుకెళ్ళేటువంటి రోడ్లు కాదు, నాకు పాఠశాలలు ముఖ్యం అనుకున్నారు అనుకోండి. రోడ్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ పెంచి వాళ్ళు పాఠశాలల మీద ఖర్చు పెట్టారనుకోండి, పెట్టుకోవచ్చు. అదొక రాష్ట్ర ప్రభుత్వ విధానం. ఇప్పుడు ఈ స్వేచ్ఛను కాస్త పోతుంది. అందువల్ల ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధము. ఏదైనా ఉంటే జిఎస్టీ కౌన్సిల్కి వెళ్ళాలి. అంటే ఇందులో ఒక ప్రొవిజన్ ఉంది, జిఎస్టీ కౌన్సిల్కి వెళ్ళి పర్మిషన్లు తీసుకోవాలి. అంటే జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలు ఉంటాయి, పెద్ద రాష్ట్రం ఉంటే చిన్న రాష్ట్రం ఉంటుంది, మరి అన్ని రాష్ట్రాలకు ఒకే సే ఉంటుంది. అందువల్ల మేము నష్టపోతాము అనే భావన రాష్ట్రాల్లో ఉంది కనుకనే చాలా కాలము చాలా పార్టీలు అభ్యంతరాలు చెప్పాయి. అయితే కేంద్రం ఏమన్నదంటే 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి కనుక ఎక్కడైనా నష్టపోతే ఆదాయం మేము అదనంగా మీకు సమకూరుస్తాము అని రాష్ట్రాలు అని కేంద్రం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చాక వీళ్ళు కొద్దిగా చల్లబడ్డారు. కానీ 5 ఏళ్ల తర్వాత ఏంటి, 5 ఏళ్ల వరకు ఇవ్వచ్చు, ఈ లోపల కూడా కేంద్రం ఆపుకోవచ్చు. 5 ఏళ్ళ మించి మాత్రం ఇవ్వరు. అందులో ఈ లోపల 2 ఏళ్లకు 3 ఏళ్లకు కేంద్రం ఇవ్వనంటే ఎట్లా? ఇంకో వాదన కూడా ఉంది, ఏ రాష్ట్రం లాభపడుతుంది, ఏ రాష్ట్రం నష్టపోతుంది అంటే. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులు, వాస్తవంగా ఇది జిఎస్టీ నుంచి మినహాయించారు. ఇప్పుడు 5 రకాల పెట్రోలియం ఉత్పత్తులు భవిష్యత్తులో నిర్ణయిస్తారని అంటున్నారు. సో ఈ పెట్రోలియం ఉత్పత్తుల మీద ఏదైనా ఒక ఉత్పత్తి తీసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో 30% ట్యాక్స్ ఉందనుకోండి, రేపు జిఎస్టీ 20% ఉందనుకోండి, ఆ 10% నష్టపోతారు. 30% ఉన్న చోట నష్టపోతుంది, 10% ఉన్న చోట లాభం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర పెట్రోలు డీజిల్ పైన ఎక్కువ రేటు ఉంది, పంజాబ్లో తక్కువ రేటు ఉంది. రేపు డీజిల్ అనేది జిఎస్టీకి వస్తుంది అనుకుందాం, ఎందుకంటే 5 టైప్స్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నారు, ఏమొస్తుందో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, పంజాబ్లోమో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, తెలంగాణలోమో
ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గుతుంది, ప్రజలకు ఇక్కడ రేటు తగ్గుతుంది, అక్కడ రేటు పెరుగుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా ఏ రాష్ట్రం ఏ పన్ను వేస్తోంది, ఏ రాష్ట్రం ఎంత పన్ను వేస్తోంది, అది జిఎస్టీ రాబోతున్న జిఎస్టీ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దానిపైన ఆ రాష్ట్రానికి లాభ నష్టాలు ఉంటాయి. ఇవాళ పత్రికలు కూడా వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పేది ఏంటంటే జిఎస్టీ ఒక 30% ఉంటే తప్ప తెలంగాణకు 1000 కోట్ల నష్టము అని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. 30% ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 16 to 18% ఉండాలి అనేది వాదన. మ్యాక్సిమం ఉంటే 20% ఉండవచ్చు, కానీ 30% అయితే అన్ని వస్తువులపైన ఉండదు, ఏదైనా విలాస వస్తువులపైన ఉంటే ఉండొచ్చు. అందువల్ల మా రాష్ట్రానికి నష్టం అనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల ఇవి కరెక్ట్గా ఆపరేషనలైజ్ అయ్యి జిఎస్టీ రేట్ ఎంత ఉంటుంది, ఆ రేటు ఏ వస్తువు పైన ఎంత ఉంటుంది, ఆ వస్తువు ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, ఇవన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. న్యూస్ యాంగిల్లో మరో షార్ట్ బ్రేక్.